బ్యాక్ టు బులెటిన్. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? దక్షిణాదిలో తమిళనాడు, కేరళంపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ను కూడా ప్రతిష్టంగా తీసుకుంది. అస్సాంలో అధికారం నిలబెట్టుకుంటుందా? మరొక వైపు సీఎం స్టాలిన్, పినరయ్ విజయన్, మమతా బెనర్జీ కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఏఎస్ గ్రూప్ ప్రీ పోల్ సర్వేను చేసింది. ప్రజాభిప్రాయం ఎవరి వైపు ఉందో అంచనా వేసింది. ముందుగా తమిళనాడుకు వెళదాం. అసలు తమిళనాడు అసెంబ్లీలో మొత్తంగా కూడా 234 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118. ఇక ప్రాంతాల వారీగా సర్వే చేశారు. ఉత్తర ప్రాంతంలో 69 సీట్లుంటే అధికార డిఎంకే కూటమికి 34 సీట్ల నుంచి 36 స్థానాలు దక్కబోతున్నాయి. ఇక ప్రతిపక్ష అన్నా డిఎంకే కూటమి ఇక్కడ గట్టిగా ఉంది. వాళ్లకు 33 నుండి 35 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే విజయ్ పార్టీ మాత్రం నామమాత్రంగా ఉంటోంది. ఆయనకు అక్కడ 1-2 సీట్లే దక్కనున్నాయి. 68 స్థానాలు ఉన్న కొంగునాడులో డిఎంకే కూటమి 26 నుంచి 28 స్థానాలను సొంతం చేసుకోనుంది. అన్నా డిఎంకే కూటమికి 40 నుండి 43 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. టీవీకే పార్టీకి 2 నుంచి 3 స్థానాలకే పరిమితం కానున్నట్టుగా చెప్తున్నారు. డెల్టా రీజియన్లో 46 స్థానాలు ఉన్నాయి. డిఎంకే కూటమికి 35 నుండి 38 సీట్లు దక్కవచ్చు. అన్నా డిఎంకే కూటమి 10 నుండి 13 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. టీవీకే కూడా సేమ్ టు సేమ్ టీవీకే పరిస్థితి కూడా అలానే ఉండబోవచ్చు. 1-2 సీట్లే. సదరన్ తమిళనాడులో 51 స్థానాలు ఉంటే అధికార ప్రతిపక్ష కూటముల మధ్య టైట్ ఫైట్ కనిపిస్తోంది. డిఎంకే 24 నుండి 26, అన్నా డిఎంకేకు 25 నుండి 26 స్థానాలు దక్కించుకోవచ్చు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక విజయ్కు 1-2 స్థానాలకు మించి రాకపోవచ్చు అన్నట్టుగా కూడా ఈ సర్వే బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా తమిళనాట డిఎంకే కూటమికి ఎడ్జ్ కనిపిస్తోంది. 119 నుంచి 128 స్థానాలు రావచ్చు. అన్నా డిఎంకే కూటమికి 108 నుంచి 117 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. అయితే విజయ్ పార్టీకి మాత్రం 10 స్థానాల్లోపే రావచ్చంటూ కూడా ఈ సర్వే తెలిపింది. నెక్స్ట్ దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పశ్చిమ బెంగాల్ స్టేట్ కి వెళదాం. అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కూటములు హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో కూడా చూద్దాం ఒకసారి. నార్త్ బెంగాల్ హిల్లీ రీజియన్ లో 54 స్థానాలు ఉంటే టీఎంసీకి 30 నుంచి 32 సీట్లు రావచ్చు. బీజేపీకి 23 నుండి 25 సీట్లు గెలుస్తుందంటూ కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్, సిపిఎం కి ఇక్కడ పెద్దగా చోటు లేదు. 1-2 సీట్లు రావచ్చు. అదేవిధంగా ఇతరులకు రాకపోవచ్చు అంటున్నారు. ఇతరులకు రావచ్చు. ఇక సెంట్రల్ బెంగాల్లో 58 సీట్లు ఉన్నాయి. తృణమూల్ కు క్లియర్ కట్ మెజారిటీ రావచ్చని సర్వేలో తేలింది. 35 నుండి 40 చోట్ల గెలిచే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీకి 20 నుండి 22 సీట్లు దక్కించుకోవచ్చు. అలాగే కాంగ్రెస్, సిపిఎం ఇతరులు 1-2 చోట్ల గెలవచ్చు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గ్రేటర్ కోల్కతాది కీలకమైన స్థానం. అక్కడ 126 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో తృణమూల్ కాంగ్రెస్ కి 78 నుంచి 82 సీట్లు రావచ్చు. బీజేపీకి 42 నుండి 46 సీట్లు దక్కించుకోవచ్చని స్పష్టమవుతోంది. అలాగే కాంగ్రెస్, సిపిఎం ఇక్కడ ఖాతా తెరవడం అనుమానంగానే ఉన్నట్టుగా కూడా ఈ పోల్స్ లో తెలుస్తోంది. జంజల్ మహల్, మెడనీపూర్ ప్రాంతంలో 54 నియోజకవర్గాలు కవర్ అవుతాయి. మొత్తంగా 35 నుండి 44 సీట్లలో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బీజేపీ నుంచి 15 నుంచి 17 సీట్ల వరకు కూడా గెలవచ్చు. మొత్తంగా మమతా బెనర్జీ మరొకసారి అధికారాన్ని నిలబెట్టుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె కూటమికి 178 నుంచి 198 సీట్లు దక్కవచ్చు. బీజేపీ 100 నుండి 110 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అలాగే కాంగ్రెస్, సిపిఎం 1-2 గెలిస్తే చాలనే పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక కేరళ స్టేట్ కు వెళదాం. కేరళంలో అధికారంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ చాలా గట్టి టఫ్ ఫైట్ గా ఉండబోతోంది. సో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది డిస్కస్ చేద్దాం. చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. కేరళం స్టేట్ కు వెళ్దాం. కేరళంలో అధికారంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్షంలోని యూడీఎఫ్ పరిస్థితి ఏంటి? ఎవరు పైచే సాధిస్తారు? బీజేపీ ప్రభావం చూపుతుందా? కమల వికాసం ఏ రేంజ్ లో ఉండొచ్చు?
కేరళంను 3 భాగాలుగా విభజించి సర్వే చేశారు. ఉత్తరాదిన 78 నియోజకవర్గాలున్నాయి. వామపక్ష కూటమి 26, 27 గెలిచే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 21 నుండి 23 స్థానాలు దక్కించుకోవచ్చు. బీజేపీకి 1 స్థానం మించకపోవచ్చు. మధ్య కేరళంలో 53 సీట్లున్నాయి. ఎల్డీఎఫ్ 29, 30 చోట్ల సత్తా చాటే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. ఇక్కడ యూడీఎఫ్ 23, 24 సీట్లు రావచ్చు. బీజేపీ 1, 2 చోట్ల గెలవచ్చు. ఇక దక్షిణ కేరళంలో 39 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ ఎల్డీఎఫ్ కు బ్రేకులు పడుతూ ఉన్నాయి. ఇక 14 నుంచి 16 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ కూటమి 23 నుండి 25 సీట్లు పొందే అవకాశం ఉంది. బీజేపీ సేమ్ స్టోరీ ఇక్కడ కూడా కనిపిస్తోంది. 1, 2 సీట్లు రావచ్చు. మొత్తంగా కేరళ అసెంబ్లీలో 140 సీట్లు ఉంటే టైట్ ఫైట్ కనిపిస్తోంది. వామపక్ష కూటమికి ఎల్డీఎఫ్ కి 69 నుంచి 73 స్థానాలు దక్కించుకోవచ్చు. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ కి 67 నుండి 72 సీట్లతో గెలవచ్చు. బీజేపీ 3, 4 స్థానాల్లో గెలవచ్చు. ఇతరులు 1, 2 చోట్ల ప్రభావం చూపుతారు. ఇక చివరి స్టేట్ అస్సాం స్టేట్ కు వెళ్ళిపోతాం. అక్కడ ఏ విధంగా ఉండబోతోంది? బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ మళ్ళీ రూలింగ్ లోకి రాగలదా? మొత్తంగా కూడా 35 నియోజకవర్గాలు, చాలా తక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. అస్సాం నియోజకవర్గంలో ఎన్డీఏకు 21, 22 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ కూటమి 14 నుంచి 15 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని సర్వే చెబుతోంది. లోయర్ అస్సాంకు వస్తే అక్కడ 44 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 27, 28 దక్కించుకునే సూచనలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమి 15 నుంచి 16 స్థానాలు రావచ్చు. 2, 3 చోట్ల ఇతరులు గెలిచే ఛాన్స్ ఉంది. సెంట్రల్ అస్సాంలో 19 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్డీఏ ఆధిపత్యమే కనిపిస్తోంది. రూలింగ్ కూటమికి 13, 14 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్ కూటమి అందులో సగానికి పరిమితం కానుంది. అంటే 6, 7 సీట్లు దాటకపోవచ్చు. ఉత్తర ప్రాంతంలో 15 నియోజకవర్గాలు ఉండగా ఎన్డీఏ 9 నుండి 10 చోట్ల, కాంగ్రెస్ కూటమి 5, 6 చోట్ల, ఇతరులు 1, 2 చోట్ల గెలిచే అవకాశం ఉంది. బారక్ వాలీలో 13 సీట్లున్నాయి. బీజేపీ కూటమికి 6 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూటమి 5 నుంచి 6 సీట్లు గెలవచ్చు. ఇతరులు 2 నుంచి 4 స్థానాలను పొందవచ్చు. మొత్తంగా చూస్తే అస్సాం అసెంబ్లీలో 126 సీట్లు ఉన్నాయి. 76 నుండి 81 నియోజకవర్గాలను ఎన్డీఏ గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రతిపక్ష కూటమి మరొకసారి విపక్షంలోనే ఉండనుంది. వాళ్లకు 45 నుండి 50 స్థానాలు దక్కవచ్చని సర్వే సారాంశం.